హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి, ఈరోజైతే నేను 2 ప్లెయిన్ బ్లౌజులు అనేది కటింగ్ చేస్తున్నాను. నేను స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ వీడియోలు అప్లోడ్ చేసి దగ్గర వారం అయిపోతుందండి. వారం నుంచి కూడా నేను ఏమీ కూడా కటింగ్ వీడియోలు కానీ స్టిచ్చింగ్ కానీ అప్లోడ్ చేయలేదు. ఎందుకనంటే మాది విజయవాడ అండి. మాది విజయవాడ కదా, మాకు ఇక్కడ విజయవాడలో వరద వచ్చేసిందండి బాగా. మాకు శుక్రవారం నైట్ అంటే తెల్లవారితే శనివారం అనగా బాగా వర్షం పడింది. ఆ వర్షమే ఎక్కువగా పడింది. ఆ పడటంతో కూడా ఎక్కడెక్కడో ఉన్న వాగులు వంకలు అన్నీ పొంగేసేసి విజయవాడ నదికి, కృష్ణాకి బాగా వచ్చేసినాయండి వరద. కృష్ణాకి బాగా వరద నీరు వచ్చేసేసి కానీ ఆ కృష్ణమ్మ పొంగి బాగా బుడవేరు ప్రాంతాల్లో ఉన్న బుడవేరు వాగుకి అనేది బాగా వాటర్ అనేది వచ్చేసేసి బుడవేరు ప్రవహించే చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా బాగా మునిగిపోయినాయండి. మాకు దగ్గరలోనేనండి బుడవేరు కాలువ ఉన్నది. అయితే మాకు దగ్గర అంటే మాకు అటు పక్కన బుడవేరు కాలువ ఉంటుంది. మధ్యలో 2 అటు ఇటు సైడ్ ఇళ్ళు ఉంటాయి. మాకు ఇటు పక్కన ఏలూరు కాలువ ఉంటుంది. ఏలూరు కాలువకి మాకు మధ్యలో రోడ్డు అనేది ఉంటుందండి. మాకైతే దేవుని కృపను బట్టి మా ఏరియాకి అయితే వాటర్ ఏమీ రాలేదండి. కానీ బుడవేరు ప్రవహించే ప్రాంతాల్లో గండ్లు బాగా తెగిపోయి కట్టలన్నీ బాగా తెగిపోయి వాటర్ అంతా ఉధృతి ఎక్కువైపోయి పాపం వరదలుగా బాగా ఆ ఏరియాలో ఉన్న ప్రతి ప్రాంతంలో పల్లపు ప్రాంతంలోనికి కూడా వాటర్ వెళ్ళిపోయిందండి. అసలు చాలా దయనీయ పరిస్థితి అండి. ఎంతంటే ఆ గుమ్మంలోకి సగం వరకు కూడా కింద ఉన్న ఇళ్లల్లో గుమ్మంలో సగం పైకి అంటే ఫుల్గా మనిషి పీకల లోతు వరకు కూడా అట్లా వాటర్ అనేది వచ్చేసేసినాయి అంటండి. నిజమండి, అసలు ఆ వాటర్ అనేది ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా చూడలేదంటండి. ఇటువంటి వరదలు 60-70 సంవత్సరాలు కూడా చెప్తున్నారు. ఇలాంటి వరదలని మా జీవితంలో మేము ఎప్పుడూ చూడలేదు. ఎంత నరకం అనుభవించామంటే ఈ వరదల ద్వారా అని. అందుకని ఇక మాకు ఆ వరదల్లో అలా రావడంతో కరెంట్లు అవన్నీ తీసేసేసి నెట్ కనెక్షన్ కూడా మాకు లేదండి. నెట్ కనెక్షన్ కూడా చాలా తక్కువైపోయింది. మాకు ఇంట్లో అయితే టీవీ లేదు. పిల్లల చదువు నిమిత్తం మేము టీవీ తీసేసాము. ఇంకా ఉన్న నెట్తోనే మేము ఫోన్లో న్యూస్ అప్డేట్స్ చూడడం ద్వారా నేను ఇంకా లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ కటింగ్ వీడియో కానీ స్టిచ్చింగ్ వీడియోలు కానీ నేను అప్లోడ్ చేయలేదండి. అసలు ఎంతగా వచ్చినాయి అంటే మేము శనివారం అలా వచ్చినాయి. మేము ఆదివారం ప్రేయర్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో అలా చూడడానికి వెళితే పాపం ఆ ఏరియాలో ఇళ్ళన్నీ కూడా అసలు చాలా మునిగిపోయినాయండి. ఒక్కొక్క ఇల్లు అయితే పైన ట్యాంకే కనిపిస్తుంది. ఆ విధంగా అంత వరదలు అనేది వచ్చినాయండి. ఇంత వరదలను అసలు మేము ఎప్పుడు కూడా చూడలేదు. మాకన్నా పెద్దవాళ్ళే చెప్తున్నారు మేము ఎప్పుడు చూడలేదు ఇంత వరదలు అని చెప్పేసి. నిజమండి, అసలు ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పడిపోయారండి. ఎన్నో వేల మంది కృష్ణానది దగ్గర ఉన్న ఇళ్ళన్నీ శాంతం మునిగిపోయినాయి. మళ్ళీ కొండ దగ్గర ఉన్న ఇళ్ళల్లో కూడా కొండలు పాపం విరిగిపడిపోయి శనివారం నైట్ కురిసిన వర్షానికే కొండలు విరిగిపడిపోయి చాలామంది కూడా చనిపోయారంట. ఎన్నో గొర్రెలు కానీ పశువులు కానీ అవన్నీ కూడా చాలా చనిపోయినాయి అంటండి. అవి పశువులు కూడా చాలా ఆ వరదలకి చాలా కొట్టుకుపోయినాయి అంటండి. అంతేకాదండి, ఇటు దివసీమలో కూడా చాలా పల్లంగా ఉన్న ఏరియాల్లో ప్రతి ఏరియాల్లో కూడా చాలా మునిగిపోయినాయండి. ఈ ప్రజలకి పాపం ఆహారం అందించడానికి ప్రభుత్వం కూడా చాలా తన వంతు కృషిని తను చేసింది. ఆహారం అందించిందండి. ఆహారాన్ని ప్రభుత్వానికి కూడా చాలామంది సహాయం చేశారు. వేరే ఊళ్ళ నుంచి కూడా ఆహారం ట్రైన్ల ద్వారా కూడా వచ్చిందంటండి. ట్రైన్స్లో కూడా ఎక్కించి పంపించారంట. అటు వైజాగ్ నుంచి కానీ ఇంకా వేరే ఏరియాల నుంచి కానీ చాలామంది సహాయం చేశారండి వరద బాధితులకు కూడాను. ఇంకా మాకు తెలిసిన మా ఊర్లో మాదైతే పెదపారపూడి, వాళ్ళు కూడా ఎంతో కొంత వాళ్ళ తన వంతు సహాయాన్ని వాళ్ళు కూడా అందించారండి.
ఈ విధంగా అందించడం బట్టే ప్రభుత్వం ఆహారం టయానికి అందించడానికి దేవుని కృపను బట్టి వాళ్ళకు కూడా ఆహారం సకాలానికి అంది చాలామంది సేఫ్ అయ్యారు. ఏదో కొద్దో గొప్ప మందికి ఆహారం అందక పాపం ఆరోగ్యాలు సరిగా లేక కొంత ప్రాణ నష్టం కూడా జరిగిందంటున్నారు. న్యూస్ చూస్తున్నాం కదా, న్యూస్ చూస్తుంటే చాలా భయంకరమైన పరిస్థితులండి. పాపం వాళ్ళు తినటానికి లేక బయటికి వచ్చి తెచ్చుకోలేక వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడ్డారండి. బయటికి రావాలంటే ఇక మొలలోతు నీళ్ళల్లో ఇక్కడ వరకు పీకల వరకు నీళ్ళల్లో బయటకు వచ్చి ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారంకి రాలేని పరిస్థితి, అక్కడ ఉండలేని పరిస్థితులు. వాటర్ చూస్తే వాటర్ ఉండవు, కరెంటు లేదు. మాకు అయితే దేవుని కృపను బట్టి మాకైతే కరెంటు కానీ వాటర్ కానీ అన్నీ బాగానే జరిగినాయి. అంటే అటు వాటర్ ఉండిపోయింది కదా నేల మీద, ఇంకా ఇళ్లలోకి నేల మీద అట్లా వాటర్ ఉండిపోయేటప్పటికి కరెంట్ ఇస్తే ఇంకా ప్రమాదం అని చెప్పేసి కరెంట్ ఆపేసేసారు. ఇంకా వాటర్ సప్లై కూడా లేకపోవడంతో పాపం వాళ్ళు అక్కడ వాటర్ వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారండి. డ్రోన్స్ ద్వారా కూడా ఆహారాన్ని ప్రభుత్వం అందించింది. మా సీఎం గారు కూడా పాపం వర్షంలో కూడా వయసులో కూడా కష్టపడ్డారు చాలా. ఇంకా అప్పటికప్పుడికే ఇంకా కరకట్టలన్నీ బుడవేరు కట్టలన్నీ ఎక్కడైతే తెగినాయో అక్కడక్కడ రోడ్లు కూడా వేసేసారండి. తెగిన కట్టలు కూడా వేసేసారు. చాలా సహాయక చర్యలు అందించిందండి ప్రభుత్వంకానికి కూడా. గవర్నమెంట్ ఉద్యోగులు కూడా ఎంతో వాళ్ళ శాలరీలో నుంచి 1 రోజు శాలరీని సీఎం సహాయ నిధికి అందించారు. ఇంకా అనేక మంది చాలామంది ఉన్నారండి డోనర్స్. ఇంకా ముందుకొచ్చి ఎంతో కొంత సహాయం చేసినట్లయితే వరద ప్రాంతాల్లో ఎంతో కొంత సహాయ నిధులు చేయడానికి కూడా ప్రభుత్వానికి అవకాశం కుదురుతుంది కదండి. ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళకి బాధ్యత మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి సహాయం అనేది చేయాలండి. సహాయం చేయగలిగే వాళ్ళని ప్రోత్సహించడం కోసమని నేను ఇట్లా చెప్తున్నాను. మనం చేయలేకపోయినా చేసే వాళ్ళ ద్వారా కూడా మనం అందించినట్లయితే వాళ్ళకి ప్రభుత్వానికి కూడా ఎంతో సహాయకంగా ఉంటారు కదండి. నిజమండి. కొన్ని ఏరియాల్లో ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గుముఖం పడుతుంది వరద. ఆ తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో శానిటైజింగ్ కూడా బాగా చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో శానిటైజ్ చేసే వాళ్ళని తీసుకొచ్చి క్లీనింగ్ చేపిస్తున్నారు. ఈ ఆహారం ఎక్కడెక్కడి నుంచో రావడం వలన గుట్లుగా అందక పడేయటం అట్లా వేస్ట్ చాలా జరిగిపోయిందండి. ఈ విధంగా వరదలు ఇంత భయంకరమైన స్థితిని మిగిల్చింది విజయవాడకు. ఎంత పచ్చగా కళకళలాడుతూ ఉండే విజయవాడ, ఆంధ్రప్రదేశ్లోనే విజయవాడ మంచి పెద్ద సిటీ కదా, అటువంటి సిటీని అసలు వణికిచ్చేసిందండి ఈ వరదలు వచ్చేసి. చాలా బాగా అసలు ఎంత వరదలంటే చెప్తున్నారు కదా వాళ్ళు, మేము ఇంతకుముందు ఎన్నడూ కూడా ఇటువంటి వరదలను చూడలేదు. ఇంత ఇదిగా వచ్చేసిన ఈ వరదలు ఒక్క నైట్లోనే అసలు క్షణంలోనే ఒక అరగంటలోనే ఇళ్లలోకి వచ్చేసినాయి అంటండి. మాకైతే తెలియదు కానీ తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. మాకు దగ్గరగా వచ్చిన వాళ్ళు కొంతమంది చెప్తున్నారు. అసలు జస్ట్ అలా మేము పని చేసుకుంటున్నాము, సర్దుకునే లోపే ఇంకా మాకు ఇలా వరదలు అనేది లోనికి వచ్చేసడం జరిగింది అని చెప్తున్నారు. ఇంత వరద నిజంగా అసలు మేము ఈ ఫోనుల్లోనూ అప్పుడప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి అని టీవీలో చూడటం తప్ప మేము ఇంతవరకు డైరెక్ట్గా ఈ వరదలు అనేది చూడడం ఇదే ఫస్ట్ టైం అంటున్నారండి. ఇంకా మాకైతే నెట్ కనెక్షన్ సరిగా లేక మేము ఫోన్లో కూడా ఇంకా నాకైతే అసలు కటింగ్ వీడియోలు పెట్టడం కానీ స్టిచ్చింగ్ వీడియోలు పెట్టడానికి కానీ అసలు మనసు రాలేదండి. కటింగ్ అనేది నేను ఈ వారం రోజులు కూడా ఏమీ కొట్టలేదు, స్టిచ్చింగ్ అనేది చేయలేదు. అంత వరదలు మాకు కూడా చెప్పారు, మీరు కూడా అలర్ట్గా ఉండండి, రెడ్ అలర్ట్ ఇచ్చారు మనకు కూడా. మీరు కూడా ఎప్పుడొకప్పుడు ఖాళీ చేయాల్సి వస్తుంది కింద వాళ్ళకి చెప్తున్నారు. ఎలక్ట్రానిక్ సామాన్స్ అన్నీ కూడా మీరు కూడా ఫైన్ పెట్టుకోండి, ఏ ప్రమాదం ఎప్పుడు వస్తుందో తెలియదు కదా అని చెప్పారు. ఇంకా ఇట్లా ఉండటంలో మేము ఇంకా వీడియోలు ఏం పెడతాము, కటింగ్ ఏం చేసుకుంటాము, స్టిచ్చింగ్ ఏం పెడతామండి. నిజంగా చాలా దయనీయ పరిస్థితి అండి విజయవాడ. నిజంగా ఇటువంటి వరదలు ఇంకెప్పుడు కూడా రాకూడదని ప్రేయర్ చేసుకుందాము. మీరు ఇంకా ఈ వరదల గురించి కూడా ఇంకా సహాయక చర్యలు అందించడానికి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ సహాయ చర్యలు అందాలని, వాళ్ళు కూడా ఎంతో గొప్ప సేవ్ అవ్వాలని మీరు ఎంతో కొంత సహాయం అందించినట్లయితే చాలా బాగుంటుందండి. చూడండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని బెల్ ఐకాన్ నుంచి ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇటువంటి మాటలు చెప్పినందుకు మీకు ఎవరికైనా తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి. నాకేదో చెప్పాలనిపించింది చెప్పానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.